వత్స హిరణ్యకశిప, నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణుల వాట లేఖ మహావిద్యానుసంధాత ధాత, నమో నమ నమో నమ. వత్స, నీ తపస్సునకు మెచ్చితి, నీ అభీష్టములిచ్చేదని కోరుకును. కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదించు. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానవు. మరి ఏదేని వరము కోరుకును. పరమేష్టి, ఆయన నా కోరిక విను. గాలి గుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ కస్రములను దమప్రవల భూరిగ్రాస రక్షోమృగవ్యాళాదిత్య నరాది జంతు కలకవ్యాధిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యులేని జీవనము లోకాధీశ మరియు రణములందు నాకెదురులేని శౌర్యమును, లోకపాలకులను అతిక్రమించు మహిమమును, భువనత్రయ విజయమును ప్రసాదింపు దేవ. కశ్యప పుత్ర, ఇట్టి వరముల మున్నెన్నడూ ఎవ్వరూ కోరలేరు. అయినను నీ తపమ్మునకు మెచ్చి నీవు కోరిన వరమునిచ్చుతున్నాను. బుద్ధి సంపన్నుండవై మెలంగు. ధన్యోస్మి ధన్యోస్మి. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించినదా? బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా వరము ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు, కానీ తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై గాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవులచే గాని, సర్పమృగాదులచే గాని, సమస్తాస్త్ర శస్త్రములచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు. ఇంకేమి మునీంద్ర, మరణము లేనట్లే కదా దాని అర్థం? మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే. దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర సందర్శనం నాకైనా మనసు స్వామి, చిరంజీవి ముఖము దేదీప్యమానమైన దివ్య తేజం చూడండి. స్వామి, చిరంజీవికి నామకరణం చేయవలెను. అవును, సార్థకమైన నామము కావాలి. గురువుల చేత చేయిద్దాం. స్వామి, గురుతుల్యులు నారద మునీంద్రులు ఉన్నారు కదా? సురపక్షపాతి ఆయన నువ్వు ఆపద వేళ రక్షించి నా సతికి ఆశ్రయం ఇచ్చినావు కావున నిన్ను హితులుగానే భావించను. కాని మున్నారు ఎల్లరకు హ్లాదము కలిగించేవాడు కావున ప్రహ్లాదుడు అనున్నది సార్థక నామం. ప్రహ్లాదుడు చక్కని పేరు. మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కను ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె. నేనే వైకుంఠముపై దండయాత్ర. ఎక్కడ మీ హరి? పాలగడిపై పండగ చేయడం మీద పవనించి ఉన్నావు. శ్రీహరి ఎక్కడ రాని హరి ఎందుకు అయినాడు? నీ ముందే ఉన్నాడు. అబద్ధమాడుతున్నావు. కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు. ఎక్కడ అగుపడే? నీ పోటీ దుష్టాత్మలకు ఆయన దర్శనము దుర్లభం. విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగెత్తి వదులుతున్నావు. ఎంత పడగా జాగ్రత్త. ఎప్పుడైనా మనల్ని నా ముందు పడగెత్తివా నీ శేష శాస్త్ర శకలములు కాకలేదు. ఇక ఈ వైకుంఠంలోకి నేనే ప్రభు. నీ హరి పిరికి పంత ఈ ముల్లోకములలో ఎందు దాగును పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఓయే హరి ఎందున్నావురా? భూలోకమురా యజ్ఞ యాగాదులందు లభ్యమవు హవిర్భాగము నాకే చెందవలే. చిత్తం. నేనే ముల్లోకములకు సార్వభౌముడని భగవంతుడని మీరందరూ అంగీకరించవలే. చిత్తం.
నిరంతరము నా నామమునే చెప్పించవలే. చిత్తం. ఏమి చిత్తము? ఏది మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును చెప్పింపుడు. నమో హిరణ్యాయ నమః. మీరే కాదు, మీ లోకవాసులందరూ నా నామమునే చెప్పింపవలే. ఆలయములందు నా విగ్రహమునే ప్రతిష్ఠింపవలే. నిత్య పూజలు నాకే జరిపింపవలే. చిత్తం. సామ్రాజ్యమంతటా హరినామస్మరణ నిషేధించి నా నామస్మరణ చేయనట్లు శాసించవలే. నమో హిరణ్యాయ నమః. నమో త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమ. నమో నమో నమః. మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠములకు కాదు, మీ వలన నాకు ఒక సహాయము కావాలి. మా సహాయమా? అదేమి మాట? గురుపుత్రులు పురోహితులు మీ హితాభిలాషులం. మీరు ఆజ్ఞాపించవాలి, మేము దానిని అవతల దాచి ఆచరించవాలి. సెలవియ్యండి. బాలుడేలను మందబుద్ధి అనున్నాడు. మా ప్రతాపకి ఆ గంధం ఇంచుకైనను లేదు. విద్యాభ్యాసము చేతనే ఇతర బుద్ధి తీవ్రములనే మానిశ్చే. మీరు మా గురువులు, పూజ్యులు, భార్గవులు. మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రమును బోధించి నీతి కుశలుని చేసి ఆ దానవ వంశమును రక్షించాలి. మహాప్రసాదం. నీకు వేయి నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పుడు మా వల్ల కాదు కాదు. ఏమి ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? తాను మానకపోగా తోటి బాలుడిని అందరినీ చెడగొట్టుతున్నాడు. వారందరినీ మాకు అవిధేయులు చేయుడే కాక వారికే మాకు పంగనామములు కూడా పెట్టించినాడు. వారికి హరిభక్తి బోధించి వారికి హరినామ సంకీర్తనము చేయించినాడు. మాతో కూడా చేయించినాడు. ఇది నిజమేనా? వారి అవిధేయతకు నేను కారణం కాదు. హరిభక్తి బోధించినది మాత్రం సత్యము. ఎలా బోధించింది? నేను నమ్మినది వారికి చెప్పి తిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఎలా వినలేదు? అసత్యముగాను వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనున్నది అసత్యము. దండనాయక, వీడు సామధానుల వల్ల దారికి రాడు. దండోపాయమే వీరికి తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానము లేకుండా చీకటిలో బంధించండి. పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడు. హరిహరి ముయించిన నీ నోరు శాశ్వతమగా. దండనాయక, పుత్రాకారంలో జనించిన ఈ కులద్రోహిని సంహరించి దానవకులను నిర్దోషము చేసినాడు. నేను చెప్పలేదా, మన పుత్ర ప్రేమ నెరిగిన వారు కింకర్లు బాలు ఎచ్చట్లో దాచినారు, సముద్రంలో పారవేసితమని మనతో పోల్చినారు. లేదా సముద్రంలో పారవేసినారు. మరి ఎట్లు బయటపడుతుంది? సముద్రంలో నాకేమి అపాయం తండ్రి? అది లోకజనని అయిన లక్ష్మీదేవి పుట్టినిల్లు, లోకజనకుడు అయిన శ్రీహరికి పడగటిల్లు కావున అది నాకు తాతగారి ఇల్లు. చక్కగా ఆడుకుని వచ్చినాను తండ్రి. ఏమి నన్ను వెరివారిని చేస్తున్నావా? ప్రహ్లాద, ఇక నేను హరిభక్తి మానేదవా లేదా? నీవు చేయుచూ నన్ను మానవత్వ ధర్మమా? ఏమది నేను చేయలేదు.
హరిస్మరణ నేను నిద్రలో నేను మానుతునేమో గాని నీకు రేయింబగళ్ళు అతని స్మరణే కదా, నాకంటే నీవే గొప్ప హరిభక్తుడవు. నిజము చెప్పు, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. ఏమి నిన్ను తప్పలేదా? అదే ఓయో వాచ, మహామహిమానుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. ఆ, ఎందుగలదందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి తోచిన అందరినీ గలడు దానవాగ్ని వింటే. అసలు ఆయన ఈ స్తంభం నుండి నీ హరి వెలువడు దాకా. ఏమి అద్భుత రూపము! నీవా హరి? ఇంతకాలము దుర్లోకముల వెతికి నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కలుగుతుంది. నా కడుపును పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే